పర్సంటేజ్లో మనకి గోల్డెన్ కాన్సెప్ట్లో భాగంగా ఇది ఒక మోడలు. ది ప్రైస్ ఆఫ్ ద షుగర్ గోస్ అప్ బై 30%. బై వాట్ పర్సంటేజ్ షుడ్ సీతా రిడ్యూస్ హెర్ కన్జంప్షన్ సో దట్ ద ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్రీజ్. ఇక్కడ గోల్డెన్ కాన్సెప్ట్ అప్లై చేయాలి. దీనికి ఒక ఫార్ములా బేస్ ఏంటంటే ఎక్స్పెండిచర్ ఈక్వల్ టు ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. ఇక్కడ ఏం చెప్పాడు, కన్జంప్షన్ని రిడ్యూస్ చేయాలి, ఎక్స్పెండిచర్ డస్ నాట్ ఇంక్రీజ్ అంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉంచాలి, ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్. అండ్ ప్రైస్ ఏమవుతుంది, ప్రైస్ ఆఫ్ షుగర్ ఇంక్రీజ్ అవుతుంది. ప్రైస్ ఆఫ్ ద షుగర్ ఇంక్రీజ్ అయితే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలంటే ఆటోమేటిక్గా మల్టిప్లికేషన్ ఉంది, ప్రైస్ ఇంటూ కన్జంప్షన్. అప్పుడు ఏమవుతుంది, కన్జంప్షన్ డిక్రీజ్ అవుతుంది. కాబట్టి ప్రైస్ ఈక్వల్ టు 30% ఇంక్రీజ్. దిస్ ఈక్వల్ టు వాట్, 30/100 in percentages. This equal to 3/10. So ratio is what, price ratio is 10:13. సో ఆటోమేటికల్లీ కన్జంప్షన్ ఎలా ఉంటుంది, ఇన్వర్స్ డిక్రీజ్ అవుతుంది కదా, 13:10. ఎందుకంటే ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలంటే ప్రైస్ రేషియోకి కన్జంప్షన్ రేషియో ఇన్వర్స్లో ఉండాలి. ఇప్పుడు ఎంత రిడ్యూస్ చేయాలి, ఎంత కన్జంప్షన్ ఎంత, ఇక్కడ చేత రిడ్యూసర్ కన్జంప్షన్ ఎంత తగ్గించాలి అంటే 13:10 ఉన్నప్పుడు ఇది ఏ విధంగా రాసుకుంటాం, డిఫరెన్స్ ఎంత 3. సో 3/13 into 100. దిస్ ఈక్వల్ వాట్, 300/13. 13 2 జా 26, 4 ఉంది, 13 3 జా 39, 1 23, 1/13. This is answer 23 1/3. Answer is 23 1/3%.